దీపావళి గురించి తెలియజేస్తున్నాను. ఈ నెలలో అక్టోబర్ 20వ తేదీన చతుర్దశి వస్తుంది. దీనినే నరక చతుర్దశి అని కూడా అంటారు. దీపావళి పండగ అంటే మన జీవితంలో వెలుగులు నింపేటువంటి పండగ అని అర్థం. దీపావళి పండగ అంటేనే మనలో మంచిని నింపే పండగ, చెడు మీద మంచిని గెలిచేటువంటి పండగ, వెలుగుల పండగ. నరకాసురుని వధించినటువంటి రోజునే నరక చతుర్దశి అంటారు. అయితే ఇప్పుడు దీపావళి అనేటువంటిది సోమవారము అమావాస్య మధ్యాహ్నము 1:37 మొదలై 4:30 ముగుస్తుంది. అక్టోబర్ మంగళవారము 21వ తేదీన సాయంత్రం వరకు అమావాస్య గడియలు ముగుస్తున్నాయి. కాబట్టి అందుకే సోమవారం 20వ తేదీన సాయంత్రం లక్ష్మీ పూజలు చేసుకోవాలి. అక్టోబర్ 20వ తేదీన దీపావళి జరుపుకోవాలి. అక్టోబర్ 20వ తేదీనే నరక చతుర్దశి, పొద్దున నరక చతుర్దశి, సాయంత్రం వేళలో దీపావళి పండుగ జరుపుకుంటారు. అయితే ఇప్పుడు మనము దీపావళి అనేటువంటిది క్షీరసాగర మదనం జరిగినప్పుడు లక్ష్మీదేవి సముద్రం నుండి ఆవిర్భవించింది. కాబట్టి దాన్ని ఆశ్వీజ అమావాస్య రోజున ఈ పండుగను జరుపుకుంటాం. దీపావళి పండుగ 20వ తేదీన చేసుకోవాలి. మరియు ఈ తేదీన ప్రదోషకాలంలో అమావాస్య వస్తుంది. కాబట్టి ప్రదోషకాలంలో చేసుకుంటేనే మనకు అది లక్ష్మీదేవికి పూజ చేసినట్టు ఫలితం వస్తుంది. దీపావళి పండుగను జరుపుకొని లక్ష్మీ పూజ కూడా చేసుకోవాలి. 21వ తేదీన మంగళవారం వరకు 4:30 గంటల వరకు అమావాస్య ఉంది. కాబట్టి సోమవారం నాడే ఈ లక్ష్మీ పూజలు మరియు ఈ ప్రదోషకాలంలో దీపావళి పండుగను జరుపుకుంటాం. నరక చతుర్దశి నరకాసురుని వధించినటువంటి రోజు కావున నరకాసురుని పీడ తొలగిపోయినందుకు ప్రజలంతా దీపావళి పండుగ జరుపుకుంటారు. దీపావళి అంటే దీపాల వరుస. దీపాలు ఎందుకు పెడతాం? చీకటి అంతా తొలగిపోయి మన జీవితాల్లో వెలుగులు నిండాయి. కాబట్టి నరకాసురుని పీడ బదిలి మనలో వెలుగులు వచ్చాయి. సంతోషమును టపాకాయలు కాల్చడము, పిండి వంటలు చేసుకొని లక్ష్మీదేవికి పూజలు చేసి లక్ష్మి మన ఇంటిలో కొలువై ఉండాలని లక్ష్మీదేవిని పూజిస్తూ అందరూ ఆనంద ఉత్సవాలతో ఈ పండుగను జరుపుకుంటారు. నరకాసురుని సత్యభామ శ్రీకృష్ణుడు యుద్ధం చేసి నరకాసురుణ్ణి వధించారు. నరకాసురుని పీడ చేశారు. కాబట్టి కావున అప్పటి నుండి ఆశ్వీజ బహుళ అమావాస్య రోజున ఈ పండుగను జరుపుకుంటున్నారు. క్షీరసాగర మదనం జరిగినప్పుడు దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రంలో చిలకడం వలన ఈ యొక్క దీపావళి ఈ అమృతం అనేటువంటిది మనకు దేవతలకు వచ్చింది, దాన్ని సాధించారు. కాబట్టి దాని నుండి లక్ష్మీదేవి ఆ సముద్రం నుండి ఆవిర్భవించింది. కాబట్టి అప్పటి నుండి ఈ బహుళ అమావాస్య రోజున లక్ష్మీదేవిని మంచి సకల శుభాలు మరి మన ఇంట్లో కొలువై ఉండాలని ఆ లక్ష్మీదేవిని పూజిస్తూ మనం అందరము కూడా కొలుస్తూ ఉంటాం.